అందరికీ శుభోదయం। ఈరోజు మనందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం। సమయం నీది కానప్పుడు కొంచెం ఓర్చుకో, అదే సమయం నీ విలువను తెలియజేస్తుంది। ఎంత ఓర్చుకుంటే అంత గొప్ప స్థానానికి చేరుకుంటావు। మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి। ప్రాంతాలను బట్టి మారే సమయాలను తెలిపే సంస్కార పట్టిక వీడియోని, ఇంకా ఈ రోజు ఉన్న నక్షత్రాల తారాబలం వీడియోలను పంచాంగం చివర్లో వచ్చే ఎన్కార్స్లో ఉంచుతున్నాము, గమనించగలరు। ఈ రోజు పంచాంగం చూద్దాం। శ్రీ శోభకృతు నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, శుక్లపక్షం, ఫిబ్రవరి 17, 2024, శనివారం। తిథి అష్టమి, ఉదయం 8 గంటల 15 నిమిషాల వరకు, తదుపరి నవమి। నక్షత్రం కృతిక, ఉదయం 8 గంటల 46 నిమిషాల వరకు, తదుపరి రోహిణి। యోగము ఐంద్రము, మధ్యాహ్నం 1 గంట 44 నిమిషాల వరకు, తదుపరి వైద్రుతి। కరణం భవ, ఉదయం 8 గంటల 15 నిమిషాల వరకు, తదుపరి బాలవ। రాత్రి 8 గంటల 11 నిమిషాల వరకు, తదుపరి కౌలవ। సూర్యోదయం ఉదయం 6 గంటల 33 నిమిషాలకు, సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు, చంద్రోదయం మధ్యాహ్నం 12 గంటల 2 నిమిషాలకు, చంద్రాస్తమయం రాత్రి 1 గంట 38 నిమిషాలకు। అశుభ సమయాలు: రాహుకాలం ఉదయం 9 గంటల 27 నిమిషాల నుండి 10 గంటల 54 నిమిషాల వరకు, యమగండం మధ్యాహ్నం 1 గంట 49 నిమిషాల నుండి 3 గంటల 16 నిమిషాల వరకు, గుళిక కాలం ఉదయం 6 గంటల 33 నిమిషాల నుండి 8 గంటల వరకు, దుర్ముహూర్తం ఉదయం 6 గంటల 33 నిమిషాల నుండి 8 గంటల 6 నిమిషాల వరకు, వర్జము రాత్రి 1 గంట 10 నిమిషాల నుండి 2 గంటల 49 నిమిషాల వరకు। శుభ సమయాలు: అమృత గడియలు తెల్లవారుజామున 6 గంటల 6 నిమిషాల నుండి 7 గంటల 44 నిమిషాల వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 58 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాల వరకు। శుభ గడియలు ఉదయం 8 గంటల 15 నిమిషాల నుండి 9 గంటల 25 నిమిషాల వరకు। బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 54 నిమిషాల నుండి 5 గంటల 43 నిమిషాల వరకు। ఫిబ్రవరి 17, శనివారం। ఈ రోజు ఉన్న తిథి అష్టమి, ఉదయం 8 గంటల 15 నిమిషాల వరకు ఉంది, తదుపరి నవమి। అష్టమి నవమిలను మనం శుభకార్యాలలో వినియోగించము। అలాగే వారం శనివారం కూడా పంచాంగం ప్రకారం చాలా రకాల శుభకార్యాలకు అనుకూలమైన వారం కాదు। ఈ రోజు ఉదయం 8 గంటల 46 నిమిషాల వరకు ఉన్న కృతికా నక్షత్రం పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైన నక్షత్రం కాదు। తదుపరి వచ్చే రోహిణి నక్షత్రం శనివారం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది। ఈ కలయికతో ఏర్పడే సర్వార్థ సిద్ధి యోగం ప్రయాణాలకు అనుకూలమైన యోగం కాదు। పంచాంగం ప్రకారం ఈ రోజు శుభకార్యాలకు అనుకూలమైన రోజు కాదు। అయితే ఒకవేళ ఏదైనా బలమైన లగ్న ముహూర్తం ఉంటే గనుక తిథి వార నక్షత్రాల వల్ల కలిగే దోషాలు ఉండవు కాబట్టి తారాబలం చంద్రబలం చూసుకొని ఆ లగ్నానికి సరిపడే పనులు మీ పంతులు గారిని సంప్రదించి చేసుకోవచ్చు। శుభకార్యాలు కాని పనులు ఏవైనా ఉంటే శుభ సమయాల్లోనూ సర్వార్థ సిద్ధి యోగ సమయంలోనూ ఇతర దుర్ముహూర్తం కలవకుండా చూసుకొని చేసుకోవచ్చు। సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు। చంద్రుడు ఈరోజు వృషభ రాశిలోను, సూర్యుడు కుంభ రాశిలోను ఉంటారు। చంద్రాష్టమం ఈరోజు తులారాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది। చంద్రబలం ఈరోజు చంద్రబలం ఉన్న రాశులు వృషభం, కరకాటకం, సింహం, వృచ్చికం, ధనస్సు, మీనం। వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న: ఈ రోజు రాహుకాలం ఎన్ని గంటలకో కామెంట్స్ లో తెలపండి। ఈ రోజు ప్రత్యేకతలు: తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పుట్టినరోజు,
ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఫిబ్రవరి 17 శనివారం. దినఫలాలు ఒక్క మాటలో. మేషరాశి. చేపట్టిన పనుల్లో శ్రద్ధ ఓపిక అవసరం. వృషభ రాశి. శుభవార్త వింటారు. మిథున రాశి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. కర్కాటక రాశి. శుభకార్యాలలో పాల్గొంటారు. సింహ రాశి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. కన్యా రాశి. పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. తులా రాశి. ఆర్థికంగా అభివృద్ధి ఉంటుంది. వృశ్చిక రాశి. మానసికంగా ప్రశాంతంగా గడుపుతారు. ధనస్సు రాశి. కుటుంబంలో విభేదాలు రాకుండా జాగ్రత్త పడాలి. మకర రాశి. అవసరానికి సహాయం చేసేవారు ఉంటారు. కుంభరాశి. కొత్త లక్ష్యాలను ఏర్పరచుకుంటారు. మీన రాశి. ధనలాభం ఉంటుంది. ఇవి ఈరోజు రాశి ఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దిస్ ఈస్ దీప్తి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.